ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఉషా. సో ఉషా, యుఎస్లో 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? నిజంగా అసలు గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే ఏంటి అసలు? అంటే కొంతమంది ఏంటంటే అక్కడ ఎలా ఉంటారు, గ్రీన్ కార్డ్ లేనిది అన్ని ఇయర్స్ ఎలా ట్రావెల్ చేస్తారు అనేవి కొంతమంది డౌట్స్ అన్నమాట. సో దాని గురించి ఒక క్లారిటీ కావాలి, అందుకే అడుగుతాను. ఓకే. ఈ గ్రీన్ కార్డ్ గురించి నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. 4 పాయింట్లు. ఓకేనా? గ్రీన్ కార్డ్ అనేది యాక్చువల్‌గా ఇట్స్ ఎ లాఫుల్ పర్మనెంట్ రెసిడెన్స్ అమెరికాలో. ఓకే. ఇది ఎవరెవరికి ఎందుకు ఇస్తారంటే, మనుషులు ఎవరైతే ఫారెన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారో, అమెరికాలో పుట్టిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు అక్కడ బతకడానికి అండ్ లాంగ్ టర్మ్ లో ప్రశాంతంగా పనిచేసుకోవడానికి ఎక్స్క్లూజివ్‌గా వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ని కానీ, లేకపోతే స్పౌసెస్ ని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని స్పాన్సర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడెప్పుడు ఇస్తారంటే, ఇది సిటిజన్షిప్ అనమాట. లైవ్ గా వాళ్ళు అక్కడ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు యుఎస్ రెసిడెంట్ గా. ఓకే. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వల్ల కానీ, అంటే ఎంప్లాయర్స్ కూడా స్పాన్సర్ చేయొచ్చు. H1 అవ్వగానే అందరూ మనల్ని వెయిట్ చేస్తూ ఉంటారు, గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అని. అండ్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఇది నీకు క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను. ఏదన్నా ఒక ఒక 3 మిలియన్ నుంచి 10 మిలియన్, ఇప్పుడు ట్రంప్ గారు పాలనలో రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ వీసా అని ఒక ఆప్షన్ ఉంది, EB1 వీసా. సో దానివల్ల రావచ్చు. లేదా నేను మొన్న ఒక కేసు చూసాను, ఆ అమ్మాయి సైడ్ మనం పెళ్ళవుతుంది, ఆగిపోయింది. ఆ అబ్బాయి యుఎస్ నుంచి వచ్చేసాడు. నేను ఈ వీసా మీద ఉన్నారని అడిగారు ర్యాండమ్ గా. యూజువల్ గా H1 గ్రీన్ కార్డో, స్టూడెంట్ వీసానో, లేకపోతే మనకి O1 వీసా అని ఉంటది, రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు. J1 అని ఉంటది, అది కూడా కాదు. F1 B1 B2 బిజినెస్ వీసా కూడా కాదు. ఏ వీసా అండి అంటే, ఒక స్పెషల్ కేటగిరీ వీసా ఉంది అన్నాడు. నాకు నోరు ఆగదు కదా, క్రిమినల్ ఏ వీసా అంటే కొంచెం డీటెయిల్స్ చెప్పాడు. తీరా చూస్తే అది అసైలం వీసా, రెఫ్యూజీ వీసా అంటారు. ఇండియాలో నాకు థ్రెట్ ఉంది, ఇండియాలో ఉంటే నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు అనే దాని మీద కూడా అమెరికాలో వీసా తీసుకోవచ్చు. తెలుసా నీకు? సో నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను అందుకే నువ్వు అడుగు చెప్తానండి. సో అసైలం వీసా అంటారు. ఇక్కడ థ్రెట్ ఉందనే అక్కడ వీసా తీసుకోవచ్చు. ఆర్ డైవర్సిటీ లాటరీ, ఇది పీరియాడికల్ గా రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఇన్ని విధాలుగా నువ్వు యుఎస్ లో గ్రీన్ కార్డ్ కి పాత్వేస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, యూజువల్ గా ప్రతి అమెరికన్ యుఎస్ గ్రీన్ కార్డ్ హోల్డరు 6 నెలల లోపు వాళ్ళ కంట్రీకి, అంటే అమెరికన్ కంట్రీకి రిటర్న్ అయిపోవాలి. 6 to 12 months మధ్యలో ఏదో కొంచెం అటు ఇటుగా ఉన్నా వెళ్ళిపోవాలి. మొన్న రీసెంట్ గా ఒక కేసు చూసాను నేను, వేరే ఆవిడ కోవిడ్ టైంలో నాన్నగారు చచ్చిపోతే, ఆవిడ ఇల్లుంది, పిల్లలు అక్కడే పుట్టారు, పెద్ద ఆవిడ, ఆల్మోస్ట్ చాలా పెద్ద ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది, 30-40 ఏళ్ల క్రితం. ఆవిడ లెస్ దాన్ 12 months లోపు లేదా లెస్ దాన్ 6 months లోపు, ఈ 2 టైం పీరియడ్ లోను ఇమీడియట్ గా వెనక్కి రాకపోవడాన్ని అమెరికన్ గవర్నమెంట్ ప్రశ్నించి, నువ్వు అసలు నీ వీసా క్యాన్సిల్ చేస్తామంటే ఆవిడ అలో లక్ష్మణ అని ఏడుస్తోంది. నా జీవితం మొత్తం అక్కడే ఉంది, నేనేదో ఇక్కడికి మా తండ్రి గారు చచ్చిపోతే ఏదో నేను ఇప్పుడు ఇమీడియట్ గా ఆవిడ పెద్ద ఆవిడ అన్ని చూసుకొని రావాలి కదా. 6 నెలలు అయిపోయింది, నేను ఇమీడియట్ గా నేను అమెరికా పనులున్నాయి, నేను ఉన్నానని చెప్పి వాళ్ళ లాయర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. రిప్యూటబుల్ ప్రిజంప్షన్ ఆఫ్ బ్రోకెన్ కంటిన్యూస్ రెసిడెన్స్ అంటారు. సో వీళ్ళు ఏమిటంటే ఎక్స్ట్రా స్క్రూటినీ చేస్తుంది. ఎందుకు ఉండిపోయావు నువ్వు వేరే కంట్రీలో, ఎస్పెషల్లీ ఇండియాలో ఎందుకు ఉండిపోయావు, నువ్వు అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఎందుకు ఉండిపోయావు అని అడుగుతాడు. దిస్ ట్రిగర్స్ అన్ ఆటోమేటిక్ ఇంటెంట్ టు అబెండన్ ఫ్లాగ్ ఇన్ ద గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, GIS అని ఉంటుంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓవర్ 180 డేస్ కనుక అయితే, ఫిబ్రవరి 2026 నుంచి ట్రంప్ గారు డబ్బులు భోగించిన దగ్గర నుంచి రీ ఎంట్రీని పర్మిట్ చేయడం కూడా ఆపేస్తున్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి. ఎందుకంటే అబెండ్మెంట్ ఆఫ్ స్టేటస్, రిమూవబుల్ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఎయిర్లైన్స్ కూడా మీ ట్రావెల్ ని డినై చేసేలా అంత స్క్రూటినీ పెడుతున్నారు అబౌవ్ 180 డేస్ అయితే. సో ఇంత రిస్ట్రిక్షన్స్. రీ ఎంట్రీ పర్మిట్ ఫామ్ 131 అని ఉంటది. ఓకే. ఇది ఫిజికల్ గా యుఎస్ ముందు మనం ఫిల్ చేసి దాన్ని ఎంట్రీ, ఇలాగా చాలా న్యూ సిస్టమ్స్. ఒక్కటి చెప్పేది ఏంటంటే, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కానీ, గ్రీన్ కార్డ్ వచ్చినా సరే ట్రంప్ గారు డప్పులు వాయించి చాలా దండోరా వేస్తున్నారు, లేనిపోని ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. ఉన్న లాస్ ని రివోక్ చేసి ఇంకొన్ని ఎక్స్ట్రా స్క్రూటినీ పెడుతున్నారు. అమెరికాలో వెళ్ళి ఉండేవాళ్ళు 10-15 సంవత్సరాలకు మించి ఉండే వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఉండవు. రాదు, గుర్తుపెట్టు. నేను అడిగిన ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్.
నాకు తెలిసిన వాళ్ళే, నేను భూమి పుట్టక ముందు వెళ్ళా అమెరికా, నీకు తెలుసు కదా. ఐ వెంట్ ఇన్ 2007. నేను H4 మీద వెళ్ళా. అండ్ రీసెంట్ 2 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు కూడా అక్కడ రిఫ్యూజీ వీసాలు అంటే అలాంటిది ఎందుకు ఉంటుంది అంటే, నేను వర్క్ చేసిన గ్యాస్ స్టేషన్ లో 2009 లో ఆ అబ్బాయి రెఫ్యూజీ వీసా మీద ఉన్నాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ రెఫ్యూజీ వీసా. అప్పుడు వాళ్ళకి పంజాబ్ లో మనకి కొన్ని మూమెంట్ ఉంది, ఇక్కడ చంపేసేవాళ్ళు. ఆ టైంలో పారిపోయారు, వాళ్ళకి ఇక్కడ ప్రాణ హాని ఉంది అని. అలాగా అతను 7 ఏళ్ళు ఉన్నప్పుడు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఆ పర్టికులర్ వీసా మీద ఉండి, అబ్బాయికి పెద్దగా ఇంగ్లీష్ రాదు, చదువు లేదు, ఆ గ్యాస్ స్టేషన్ లోనే పనిచేసేవాడు. సో 2009 గురించే చెప్తున్నాను నేను. అబ్బాయికి 19-20 ఇయర్స్. సో అబ్బాయికి నేనే అప్లికేషన్ అన్ని ఫిల్ చేసి, ఆ అబ్బాయి నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు చాలా స్క్రూటినీ ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, పోలీసులు అడుగుతారు, కోర్టు వారు అడుగుతారు, అవన్నీ చెప్తే ఇంకా బతక తెరుగు లేదు నాకు, బతకడానికి ఇండియాలో నా వల్ల కాదు, నన్ను చంపేస్తారన్న ప్రాణ భయం చూపిస్తేనే గ్రీన్ కార్డ్ ఇస్తారు. అక్కడ చాలా ఉండొచ్చు. కొంతమంది F1 స్టూడెంట్ వీసా మీద వెళ్ళి 2 ఏళ్ళు F1, 2 ఏళ్ళు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది, OPT అంటారు. ఆ లోపు ఉద్యోగం తెచ్చుకోవాలి, H1Bకి మార్చుకోవాలి. అంటే అప్పుడే నీకు 4 ఏళ్ళు అయిపోయింది. ఎగ్జాంపుల్ H1B 4 ఏళ్ల లోపు రాలా, రిజెక్ట్ అయింది 2 సార్లు. ఇది వరకు లాటరీ ఉండేది కాదు, బట్ ఇప్పుడు లాటరీ. ఇంకొక MS చేస్తారు వాళ్ళు, ఇంకో యూనివర్సిటీలో చేస్తారు, అదొక 2 ఏళ్ళు. ఇంకో 2 ఏళ్ళు OPT ఉంటుంది. అంటే ఎన్నేళ్ళు? ఆల్మోస్ట్ 8 ఏళ్ళు. అప్పుడు H1 అప్లై చేస్తారు, అప్పుడు కూడా రాలా. ఈలోపు మళ్ళీ PhD జాయిన్ అవుతారు, అదొక 5 ఏళ్ళు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 9 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత ఇంకొక 2 ఏళ్ళు జాబ్ ఉంటుంది. ఎన్నేళ్ళు? 11 to 12 years US లో H1 రాకుండా, గ్రీన్ కార్డ్ రాకుండా ఖాళీ చదువుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఇది కూడా కాదు, J1 వీసా మీద వెళ్తాడు. అంటే రిలీజియస్ పర్పస్ మీద వెళ్లే వీసాలు ఉంటాయి. O1 ఉంటది, రీసెర్చ్ పేపర్స్ చేసి ఎక్స్టెన్సివ్ గా వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్ళ పేపర్స్ పబ్లిష్ చేసి, అదొక పాత్వే టు గ్రీన్ కార్డ్. ముఖ్య ఎక్కడ ఉంది? అమెరికాలో ఉండడానికి ఎన్ని విధాలు అంటే మన ఇండియన్స్ రకరకాలుగా క్రాక్ నాక్ పీకిఫై చేసి చేశారు. గ్రీన్ కార్డ్ ఉంటే నువ్వు అడిగిన ప్రశ్నకి టు కంక్లూడ్, అమెరికాలో ఉండడానికి మన అంటే ఫారినర్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్, చాలా రకాలుగా లూప్ హోల్స్ కనుక్కొని అక్కడ ఉన్నారు. కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అత్తల్ని మావల్ని ఏదో రకంగా బార్డర్ క్రాస్ చేసి లోపలికి తీసుకెళ్లిపోయి గ్యాస్ స్టేషన్ లో మురుగుపడిపోయి పని చేసేవాళ్ళు 15 ఏళ్ల నుంచి ఉన్నాడు. ట్రంప్ ఇవన్నీ పట్టుకొని తీస్తున్నాడు. అంత ట్రంప్ తప్పు చేస్తున్నాడు అని అంటానికి లేదు. అట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది B1 B2 అంటే బిజినెస్ వీసా మీద వెళ్ళి దే ఆర్ నాట్ సపోజ్ టు వర్క్. వెళ్ళేది దేనికి? బిజినెస్ చేసుకోవడానికి, ఒక విజిటింగ్ వీసా మీద ఆహ్లాదకరంగా తిరిగి రావడానికి వెళ్తున్నాం. 10 years మల్టిపుల్ ఎంట్రీ. నాకు ఇంకా ఆ వీసా వ్యాలిడ్ ఉంది. 6 months ఉండాలి, నేను 6 months లోపే వ్యాలిడ్ గా వచ్చేసాను. వెన్ ఐ ట్రావెల్ 14 years బ్యాక్, అప్పుడు కూడా మా ఎక్స్ హస్బెండ్ H1, అది H4. తను కావాలని నన్ను ఎక్స్టెండ్ చేయకుండా ఓవర్ స్టే పెట్టి నన్ను ఇండియా పంపించేశాడు, నాకు కావాలని నెగిటివ్ చేయడానికి. బట్ తన మీద డిపెండెంట్ కాబట్టి నాకు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది. తన వీసా రెన్యూల్ అయితే నా వీసా రెన్యూల్ అవుతుంది. సో ఆయన నేను మళ్ళీ మల్టిపుల్ ఎంట్రీ తీసుకుని శుభ్రంగా వెళ్ళాను, నిహాత్లో వెళ్ళాను, ఆటో చూసుకున్నాను, వచ్చేసాను. సో లీగల్ గా పేపర్స్ కరెక్ట్ గా ఉంటే ఇదివరకు ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ట్రంప్ ఈ ఎకానమీ వాడేదో పిచ్చిగోల ఈ చేసే దాంట్లో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, అదే కదా, స్టూడెంట్ వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు, మీరు అసలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవద్దు అంటున్నాడు, OPT ట్రైనింగ్ లేదు, ఏం లేదు, వెళ్ళి మీరు మీ ఊళ్ళకి వెళ్ళిపోయి మీరు చేసుకోండి, మీరు పిచ్చోళ్ళు, మీరు ఇక్కడ ఆబ్లిగేషన్, అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఇది ఇప్పుడు ఎకానమీ ఎలా అయితే పడిపోతుందో ఇంకొక 2 ఏళ్లలో సర్వనాశనం అయిపోతుంది. ఇన్కమింగ్ మొత్తం ఆపేసి బాగా పనిచేసే వాళ్ళ క్వాలిటీ పీపుల్, ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు రాదా, నీకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ కాల్స్ అన్నిటిని నువ్వు ఆపేసి, యాడ్స్ అన్నిటిని నువ్వు ఆపేసి, బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు 10 లక్షలు ఇచ్చేవాళ్ళని ఆపేసి అందరినీ నువ్వు పంపించేసి, నీకు వర్క్ చేసేవాళ్ళు బాగా పనిచేసే CEOs అందరినీ కూడా నువ్వు కంపెనీలకు పనిచేసి నీ కంపెనీ ఏమవుద్ది? నాశనం అయిపోతుంది. ఆఖరికి అమెరికా పరిస్థితి 2 ఏళ్లలో అదే అవుతుంది. ఏదైతే డాలర్ డ్రీమ్స్ అనుకున్నామో ఆ డాలర్ డ్రీమ్స్ కూడా అడుగు తినే డ్రీమ్స్ లాగా ఉంటది. అక్కడికి ఇప్పుడు మొత్తానికి అప్పులు అయిపోయింది కదా, అడుగు తినే డ్రీమ్స్ అయిపోతుంది. అదేదో మన ఇండియాలోనే మన ఊర్లో 2 ఆవులు పెట్టుకొని పాలంకొని ఉన్న చాలా హ్యాపీగా పొద్దున్న లేదు అనుకుంటారు. బికాస్ అన్ని డబ్బులు టెన్షన్స్ ఉండవు, అక్కడ ఏం జరిగినా మనకు సంబంధం లేదు. సాయంత్రం అయితే గట్టు మీదకి వచ్చాను చెట్టు కింద, ఏ రాదా నలుగురు మన ఫ్రెండ్స్ అందరు చిన్నప్పుడు వాళ్ళందరూ లుంగిలు కట్టుకుని హాయిగా చల్లగాలి ఆ మంచులోకి వెళ్ళి ఆ స్నో పడతా కింద జారి పడి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది జీవితం. అస్తం మొన్నైతే ఒక అమెరికన్ ఏడు చేస్తుంది తెలుసా, ఇండియన్స్ ఇండియా వెళ్ళిపోతుంటే 22 ఏళ్ళు కలిసి ఉన్నారంట. ఆవిడ ధారాపాతంగా బాధపడిపోతుంది ఆవిడ వెళ్ళిపోతుంటే. హ్యూమన్ రిలేషన్స్ దే మేడ్ దేర్ ఎంటైర్ హౌస్ అండ్ హోమ్ ల్యాండ్ అక్కడ వాళ్ళ సొంత ఇల్లుని వదిలేసి అదే వాళ్ళ సొంత ఊర్లాగా చేసుకున్న ఎంతో మంది గుండెలు పగిలేలాగా
మళ్ళీ తిరిగి వచ్చినా ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియక Right. ఏడుస్తున్నారు. థ్యాంక్ యూ